హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఇడ్లీలోకి చాలా రుచిగా ఉండే సాంబార్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. ఇడ్లీలోకి ఎప్పుడు చట్నీసే అంటే బోర్ కొడుతుంది కదా, అందుకనే ఇలా ఒకసారి సాంబార్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలాంటి కాయగూర ముక్కలు అవసరం లేదండి. ఒక్క కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకుంటే చాలు. 10 నిమిషాల్లో ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, 3 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ తాలింపు అంతా కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఆనియన్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో ఆనియన్స్ ఏమీ ఎక్కువగా వేయనవసరం లేదండి, చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటోను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి, టమాటోస్ ఇలా సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి ఉప్పు, పసుపు, కారం వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకుని పక్కన పెట్టుకున్న 1 కప్పు కందిపప్పును ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే మీ పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం కందిపప్పును ఉడికించుకుని వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోండి. సాంబార్ ఇంకా చిక్కగా ఉంది అనిపిస్తే మరొక 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ సాంబార్ పౌడర్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఉన్నదండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఈ సాంబార్ను మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సాంబార్ చక్కగా మరిగిపోయి ఉంటుందండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే సాంబార్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా బెల్లం, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఇడ్లీలోకి వేడివేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ ఇడ్లీలోకే కాదండి, దోశల్లోకి, వడల్లోకి కూడా ఈ సాంబార్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.